లాల్ సలాం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. అంటే తమిళ్ నుంచి తెలుగుకు డబ్ అయిన సినిమా ఇది లాల్ సలాం. రజనీకాంత్ స్పెషల్ క్యారెక్టర్ చేసిన సినిమాలో పెదరాయుడు తప్ప అన్ని ఫ్లాప్లుగానే నిలిచాయి. అదే బాటలో ఈ సినిమా కూడా ఫ్లాప్లో బాట పట్టింది. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి ఆయన కూతురే, పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్. ఈమె లతా రజనీకాంత్ల పెద్ద కూతురు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈమె డైరెక్ట్ చేసినటువంటి మొదటి సినిమా 3. ఈమెకి అప్పటికు భర్త ధనుష్, అంటే ఇప్పుడు మాజీ కాబట్టి ఆ భర్తను డైరెక్ట్ చేసినప్పుడు 3 సినిమాకి. ఆ తర్వాత వై రాజా వై అనే సినిమా, ఆ తర్వాత సినిమా వీరన్ అనే డాక్యుమెంటరీ ఫిలిం, ఇప్పుడు లాల్ సలాం. 2012లో 3 వస్తే 2015లో వై రాజా వై, 2017లో సినిమా వీరన్, 2024లో లాల్ సలాం చేసినటువంటి ఈమె సింగర్గా కూడా తన ప్రతిభను చాటుకుంది. నాటుపై అనే విజిల్ సినిమా, సిలంబరాసన్ సింబు సినిమాలో ఆమె పాడడం జరిగింది. అట్లాగే అన్మేలా అసాదన్ సినిమాలో ఆయాతి ఒరువన్ అనే పాటను పాడింది ఆమె ఆ సినిమాకి. ఆ తర్వాత ధనుష్ అండ్రియా జరమయ్య పాట మీద చిత్రీకరణ జరిగింది. రీమా సేన్కి ఈమె వాయిస్ కూడా ఆయిరాతిల్ ఒరువన్ అనే సినిమాకి డబ్బింగ్ వాయిస్ కూడా ఆమె ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మల్టీ టాలెంటెడ్ వేరే అనమాట. ఈమెకి మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే 1982 జనవరి 1న జన్మించినటువంటి ఈమె 42 సంవత్సరాల ప్రాయంలో మరి ఒక మంచి డైరెక్టర్గా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక ముందు సినిమాలు, ఇందాకే మనం చెప్పుకున్న ముందు సినిమాల గురించి మాట్లాడితే 3 సినిమా అటర్ ఫ్లాప్గా నిలిచినా కూడా అందులో కొలవరి అనే పాట ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా అదే పేరుతో డబ్ అయిన సినిమా తెలుగులో కూడా ఘోర పరాజయం పొందింది. అయితే పాట మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆడియోలోనే ఎన్నో డబ్బులు వచ్చాయి వాళ్ళకి తీసిన మేకర్స్కి. అట్లాగే వైరాజా వై సినిమా పెద్దగా చెప్పుకున్నంత సినిమా కాకపోయినా లాల్ సలాం సినిమా కూడా అదే దారిన పట్టింది. రజనీకాంత్ స్పెషల్ అపీరెన్స్ చేస్తే సినిమా ఆడదు అనేటువంటి సెంటిమెంట్ని మరోసారి రుజువు చేసిన సినిమా లాల్ సలాం. ఇక లాల్ సలాం గురించి వస్తే ఇది మతాలను ఉద్దేశించి చేసినటువంటి సినిమా. 2 హిందూ మతం, ముస్లిం మతం మీద, ఆ మతాల మీద అటువంటి విద్వేషాలు, వీటి మీద ఒక పల్లెటూరి బ్యాక్గ్రౌండ్ తీసుకొని చేసినటువంటి సినిమా. ఇక్కడ పప్పులో కాలేసింది ఏంటంటే రజనీకాంత్ని ముస్లింగా చూపించేటువంటి ప్రయత్నం చేయడం. అంటే ముస్లింగా చూపించడం తప్పని కాదు, అయితే ముస్లింగా చూపించి తెలుగుకు వ్యతిరేక, అంటే ఆ కథను అల్లుకునేటువంటి విధానము ప్రేక్షకులకు రుచించదు. ఎందుకంటే ముస్లిమ్స్లైనా హిందువులైనా ఎవరైనా కూడా రజనీకాంత్కి వీరాభిమానులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక జాతీయ సూపర్ స్టార్ను పట్టుకొని ఒక ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని అతన్ని మళ్ళీ ఒక వర్గానికి సంబంధించినటువంటి పోరాటంలో ఆయన పేరు ఉండడం, అక్కడ ఆయనకు భాష అని చెప్పేసి యంగ్ రజనీకాంత్ ఫోటోని, ఇప్పటి రజనీకాంత్ ఫోటోని చూసి ఒకప్పుడు చిన్న పనులు చేసుకున్న ఇతను డెవలప్ అయ్యాడని చూపించే విధానం అది బాగుంది గ్రాఫిక్స్లో. అప్పుడు యంగ్ రజనీకాంత్ ఫోటోని వాడుకునే విధానం బాగుంది. 2 గంటల 32 నిమిషాల నిడివితో వచ్చిన యూఏ సర్టిఫికేట్ 9 ఫిబ్రవరి 2024న ఈగల్ మీద పోటీగా ఈ సినిమా విడుదలైంది. అయితే ముందుగానే మేకర్స్ ఈగ మీద పోటీ వచ్చినా కూడా ఈ సినిమా ఎటువంటి ప్రభావం చూపించదని ముందే పేర్కొన్నారు. అదేవిధంగా జరిగింది. ఇందులో మొయిదీన్ బాయ్గా మనకి రజనీకాంత్ కనిపించారు, సూపర్ స్టార్. అట్లాగే విష్ణు విశాల్ హీరోగా నటించినటువంటి సినిమాలో విక్రాంత్ విలన్గా నటించాడు. అట్లాగే కేఎస్ రవికుమార్ ఒక చిన్న అతిథి పాత్రలో నటించిన సినిమాలో సెంథిల్ ఒక ఎప్పుడూ చేయని డిఫరెంట్ ఒక నవ్వుతో చేసేటువంటి సెంథిల్ ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నడిపించడం ఇంకో విశేషం. అయితే తంబిరామయ్య మరోసారి వీరు విజృంభణ క్యారెక్టర్, బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేశాడు. అట్లాగే వివేక్ ప్రసన్న, తర్వాత అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్గా నటించింది. తంగాదురై మరో నటుడు నటించిన సినిమాలో అనంతిక కూడా ఎంత తక్కువ వాడుకున్నారంటే ఒక పాట లేదు, ముద్దు లేదు, ముచ్చట్లేదు, ఏమీ లేదు ఆమెకి. జస్ట్ ఏదో అలా కనబడుతుంది, ఇలా తిగ్గుపడుతుంది, నువ్వు జైలుకు పోయినావు అంటది, వెళ్ళిపోతుంది అంతే. సో ఐశ్వర్య రజనీకాంత్ యూత్ మీద టార్గెట్ చేసుకొని కొంత పాటలు, పద్యాలు, రొమాన్స్ కొంచెం పెట్టుంటే బాగుండేది. అట్లాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు ఆమె. అలీ రాజా సుభాస్కరన్ లైకా ప్రొడక్షన్స్ పతాకం ఇచ్చేసినటువంటి సినిమాకి మనకి విష్ణు రంగస్వామి రైటరు, సినిమాటోగ్రఫర్ కాగా ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం విశేషం. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆస్కార్ అవార్డు విన్నర్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కావడం ఒక గొప్ప విషయం. అట్లాగే బీజిఎమ్స్ కూడా చాలా బాగున్నాయి. జేకేఎం తమిళ్ కుమరన్ ప్రొడక్షన్ హెడ్గా వ్యవహరించినటువంటి ఈ సినిమా తీరుతెన్నుల గురించి చూస్తే మనకు ఏంటంటే రెక్లెస్ ఫాన్ మ్యాన్ ట్రైస్ టు మెండ్ హిస్ థగ్ వేస్, ends up receptoring himself and proves to be worthy of the world in the eyes of the same people who chased him away అనేది సింగిల్గా ఇంగ్లీష్ లైన్లో చెప్తే. ఇక తెలుగులో జీవిత రాజశేఖర్ మనకి ఈ సినిమాలో తల్లి పాత్రలో కనబడ్డది. కాకపోతే మేకప్ లేకుండా నల్లగా కనబడడం విశేషము. అసలు మనం ఫస్ట్ జీవిత రాజశేఖర్ని పోల్చుకోలేం కూడా. హీరో
విష్ణు విశాల్కి తల్లిగా ఆమె చేసింది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి, అద్భుతంగా యాక్ట్ చేసింది. తన క్యారెక్టర్ని చాలా అద్భుతంగా ఆమె నటించడం, అక్కడ తమిళ ప్రేక్షకులు కూడా అలరించే విధంగా ఆమె నటించింది. లాల్ సలాం అనే మీనింగ్ ఏంటంటే మనకి ఏదో విప్లవాత్మక సినిమా అనుకుంటాము, కాదు. రక్తం ఒకటే, హిందూ అయినా ముస్లిందైనా ఒకటే రక్తము ఎరుపే ఉంటుంది అనే లాల్ సలాం అనే మీనింగ్తో ఈ ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాను చేయడం జరిగింది. సో ఇక కథ విషయానికి వస్తే, క్రికెట్ ప్లేయర్ అయినటువంటి తన కొడుకుని నేషనల్ ప్లేయర్ చేయాలనుకుంటాడు రజనీకాంత్. ఇందులో రజనీకాంత్ మీద అభిమానంతో కపిల్ దేవ్ లాంటి ఒక మహా ఉద్దండుడైన క్రికెటర్ యాక్ట్ చేయడం విశేషం. ఒక 3-4 సీన్లలో కనిపించాడు. అమితాబ్ బచ్చన్ ఏ రకంగా మనంలో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చాడో కపిల్ దేవ్ ఈ సినిమాలో నటించడం విశేషం. వృద్ధాప్యం మీద పడ్డ కపిల్ దేవ్ని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకప్పుడు నా యూత్ టైంలో నేను కపిల్ దేవ్ అంటే నాకు అభిమాన క్రికెటరు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ, తర్వాత ధోని నా అభిమాన క్రికెటర్లు కాక ఈ సినిమాలో నా అభిమాన క్రికెటర్ కపిల్ దేవ్ని డైరెక్ట్గా చూసుకునేటువంటి సినిమాలో చూసుకునే అవకాశం కలిగింది. సో అది కేవలం రజనీకాంత్ మీద ఉన్న అభిమానంతో వన్డేలో చేసినట్టు మనకు క్లియర్గా అర్థమవుతాయి. సీన్స్ అన్నీ కూడా ప్యాచ్లాగా చేశారు. సో అట్లాంటి నేషనల్ ప్లేయర్ వాటిన వ్యక్తి పల్లెటూరులో 2 టీంలు ఉంటాయి. ఒక టీం ఏమో 3 స్టార్ టీం అని, ఇంకొకటి ఏమో SMS టీం అని 2 టీమ్స్ ఉంటాయి. సో ఈ SMS టీంకి ఇతను హెడ్ ఉంటాడు, విష్ణు విశాలు. సో అంతకుముందు అతను 3 స్టార్లోనే ఆడతాడు. ఒకే ఊర్లో ఈ 2 ఉండడంతో ఇండియా పాకిస్తాన్ అనేటువంటి పేర్లు వస్తాయి. సో అట్లాంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా వాళ్ళకి వస్తుంటాయి. ఇందులో ఒక వర్డ్ ఏంటంటే, మీరు ముస్లిమ్స్ కదా, మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక అభ్యంతరకరమైన వర్డ్ని వాడినప్పుడు, అప్పుడు రజనీకాంత్ అన్న ముస్లిం పాత్రధారి ఏమైతే ఉన్నాడో ఆయన బాయిగా ఉంటాడు. అతను అంటాడు, అట్లా ఎప్పుడు అనకూడదు, తప్పు, మేము ఇక్కడ ముస్లిమ్స్మి, ఇక్కడ దేశాన్ని ప్రేమిస్తామని చెప్పేటువంటి ఇది మతాలను రెచ్చగొట్టేటువంటి, మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక మంచి విషయాన్ని చెప్పేటువంటి, ఒక సుహృద్భావం అన్నటువంటి విషయాన్ని ప్రొపగేట్ చేయడం అనేది బాగుంది. అయితే ఇందులో ఇట్లాంటి ప్లేయరు, అట్లాంటి రంజీకి సెలెక్ట్ అయినటువంటి ఆ ప్లేయరు ఒక గ్రామంలో హెల్ప్ కోసం, అంటే ఊరికే ఈ 3 స్టార్ ఓడిపోతుందని చెప్పి గెలిపించడానికి వచ్చి అక్కడ అతను కూడా ఓడిపోతాడు. ఆ లాస్ట్ ఒకసారి గెలిచారు అనుకున్న దగ్గర టోర్నమెంట్ పెట్టినప్పుడు అక్కడ కూడా 6 రన్స్తో డిక్లేర్ కావడంతో పెద్ద కొట్లాట జరుగుతుంది. ఆ కొట్లాటలో కొట్టుకున్నప్పుడు ఇతని చేయి మీదే నరుకుతాడు ఇంకొక హీరో. అయితే వీళ్ళు ఫ్రెండ్స్ కొడుకులు ఇద్దరు. జీవిత రాజశేఖర్ ఒక ఆయన భార్య, తర్వాత రజనీకాంత్ భార్యనేమో నిరోష చేసింది. ఒకప్పటి మనకు ఘర్షణ ఫేమ్ హీరోయిన్ నిరోష. అప్పట్లో బికినీలతో అప్పుడు పిరుదులు అవి చూపించి మనకు సినిమాల్లో హుషారెత్తించినటువంటి నిరోష తల్లి పాత్రలో లావుగా కనిపించింది. లాంగ్ షాట్లోనే కనిపించారు, ఎక్కడ కూడా క్లోజులు పెట్టలేదు ఆమెకి. సో ఇంకా అందంగానే కనిపించింది తల్లి పాత్రలో. సో ఆమెతో జోక్స్ కూడా వేస్తాడు, డ్రమ్లాగా తయారైంది, నాలాగా కాదు, మంచి సెలెక్షన్ చేసుకోరాని కొడుకు అనడం, అవన్నీ కూడా చమత్కారంగా మాట్లాడు బాగుంది. రజనీకాంత్ పాత్రని స్పెషల్ అపీరెన్స్ అన్నా కూడా ఆల్మోస్ట్ సినిమాని మొత్తం నిడి వాడుకున్నారు. కానీ ఐశ్వర్య రజనీకాంత్ గర్కా మురిగి దాల్ బరాబర్ అన్నట్టుగా ఒక సూపర్ స్టార్ని ఎలా వాడుకోవాలో మీకు తెలియలేదు, సరిగ్గా వాడుకోలేదు. ఆయన ఫైట్స్ కానీ ఊరో వేరే ముసలాతంతో ఫైట్ చేయించడము, ఇతను ఊరికే దగ్గరుండి లాస్ట్కి ఒక చక్రం తిప్పేది, ఒక కట్టె తిప్పేది తప్ప ఏం పెద్దగా ఈయన మీద ఫోకస్ చేయలేదు. ఫోకస్ చేస్తుంటే రజనీకాంత్ అభిమానులను అల్లరించేది. నేను రజనీకాంత్ వీర ఫ్యాన్ని. సో ఓవరాల్గా ఈ మత ఘర్షణల మధ్య, ఆ తర్వాత ఈ క్రికెట్ ఘర్షణల మధ్య అతని చేయి నరకబడుతుంది. ఆ చేయి నరికిన తర్వాత జీవిత రాజశేఖర్ వెళ్ళి మేము బాధపడి చాలా ఏడ్చి, తప్పైంది క్షమించండి, చేయి తీసుకొని కానీ నా కొడుకుని చంపొద్దు అంటే, ఆ కొడుకుని చంపకుండా కాపాడే ప్రయత్నంలోనే మోయిన్ భాయ్ ఉన్నాడని చెప్పేసి మనకు చివరిలో తెలుస్తుంది మనకి. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఒకరినొకరు కాపాడుకొని వాళ్ళిద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారో, తర్వాత తేరు పండుగకు ఏ రకంగా తేరు తీశారో, ఆ ఊర్లలో తేరు తీయడం అనేది ఆచారంగా వస్తుంది. ఆ తేరుకు తగలబెట్టేస్తే ముస్లిమ్సే తేరు పంపించి వాళ్ళకి ఏ రకంగా సహకరించి మళ్ళీ అందరూ ఆ ఊర్లో ఒకటయ్యారు. ఆ 2 విద్వేషాల మధ్య పీస్ కోసం పోలీసులు కూడా ఏ రకంగా ప్రయత్నించారన్నది ఈ సినిమా యొక్క ఇది. 3.5/5 ఈజ్ మై రేటింగ్. ఇందులో రజనీకాంత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. విష్ణు విశాల్ కూడా మామూలుగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు అంతే. సో ఇంతకుముందు విష్ణు విశాల్ చేసినటువంటి ఇంకో దాంట్లో ఆయన వైఫ్ ప్లేయర్గా ఉండడం అనేటువంటి ఆ క్యారెక్టర్, అంటే వైఫ్ అంటే రియల్ వైఫ్ కాదు, సినిమాలో ఆయన వైఫ్ క్యారెక్టర్కి ఆయన పక్కకు భర్తగా ఉంటాడు. ఆమె పెద్ద పైల్వాన్గా ఉంటుంది. ఐశ్వర్య రాజేష్ చేసింది ఆ పాత్ర. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇది కూడా క్రీడా నేపథ్యంలో రూపొందడం ఒక కాకతాళీయం కావచ్చు. సో ఏమైనా విష్ణు విశాలు బాడీ లాంగ్వేజ్ ఈ కథకు బాగా సరిపోయింది. అట్లాగే ఇందాక పేర్కొన్నట్టుగా విలన్గా చేసిన ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. అతను ఉరివేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఒక చేతితో ఉరి ఎట్లా వేసుకుంటాడు అనేది ఐశ్వర్య రజనీకాంత్ని అడుగా తెలుసుకుందాం మనం, ఎందుకంటే ఆ టాలెంట్ ఎలా వస్తుందో మనకు తెలియాలి.
సో, ఉరి వేసుకోవడానికి చెయ్యి గూడా అవసరం గదా! 2 చేతులు అవసరం గదా! విక్రాంత్ పాత్రతో ఉరి వేయించింది. అదొక ప్రయోగం చేసిందామె. సో, రికార్డ్ సృష్టించింది ఆ రకంగా. 'తంబి రామయ్య' మాత్రం అద్భుతమైన క్యారెక్టర్. అతన్ని చెస్ట్ మీద తన్ని చేసిన సన్నివేశంలో ఆయన చూపించిన హావభావాలు అతనికి జాతీయ అవార్డ్ ఎందుకొచ్చిందో అర్థమవుతుంది మనకి. 'మైనా' సినిమాకి అతనికి జాతీయ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసింది. 'తంబి రామయ్య' చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇక 'వివేక్ ప్రసన్న' వీళ్ళందరూ ఓవరాల్‌గా సోగా యాక్ట్ చేసినా, 'ఏఆర్ రెహమాన్' బీజీఎమ్స్ బాగున్నా, పాటలు మాత్రం ఇక్కడ డ్యూయెట్ లేక వెలవెలబోయింది సినిమా. మంచి హీరోయిన్ పెట్టుకొని చక్కటి హావభావాలు అందంగా నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా కనిపించిన అనంతిక, సనీల్ కుమార్‌ని ఏ రకంగా ఒక ఎక్స్‌పోజింగ్‌గా దేనికి వాడుకోలేదు వాళ్ళు. కనీసం ఆమెను నిండుగా చూపించలేదు కూడా ఎక్కడ ఫ్రేమ్‌లో. లాంగ్ షాట్‌లోనే వెళ్ళిపోతూ అలా చూసి తిరిగి చూసడం అంతే. సో, ఆమెను హీరోయిన్ ఎలా వాడుకోవాలో ఐశ్వర్య రజనీకాంత్ తెలియలేదు. సో, సక్సెస్‌ల వెంట పోవాలంటే కొంచెం కమర్షియల్ కూడా జోడించాలన్న సంగతి ఐశ్వర్య రజనీకాంత్ తెలుసుకోవాలి ఇంకా. సో, ఏమైనా పండిత పుత్ర పరమసుంట అని కాకుండా కొంచెం ఏదో రజనీకాంత్ కూతురైనా కూడా ఒక మంచి సినిమాలనే డైరెక్ట్ చేస్తుడు. విభిన్నమైన సినిమాలు 3 విభిన్నమైన సినిమానే. అంతకుముందు చేసిన ఇంకో సినిమా కూడా విభిన్నమైన సినిమానే. ఈ సినిమా కూడా విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ కమర్షియల్ బాట కాకుండా ఒక డిఫరెంట్ సినిమాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఐశ్వర్య రజనీకాంత్‌ని అభినందించాలి. కానీ కొంచెం కమర్షియల్ ఫార్మాట్‌లో కూడా నిర్మాతలకు కూడా లాభం చేకూరే విధంగా, ఎందుకంటే లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ నుంచి వచ్చిన సినిమా ఇది. సో, అలాంటి వాళ్ళకి కూడా సుభాస్కరన్ లాంటి వాళ్ళకి కూడా డబ్బులొచ్చే విధంగా చేసుంటే ఇంకా బాగుండేదని అనిపించింది. సో, ఓవరాల్‌గా 'లాల్ సలాం' మరీ తీసిపారేసే సినిమా అయితే కాదు. ఇందాక నేను పేర్కొన్నట్టుగా 3.5/5 ఈజ్ మై రేటింగ్. సో, 'లాల్ సలాంకి' మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.